చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాగుండేది కాదు, ఎంత ఫ్రీగా ఉండేది కాదు. అంటే రోడ్డు వేయడము, లైటింగ్లు పెట్టడము, ఇది అంతా ఒక దీని రూపమే మారిపోయింది. ఇప్పుడు అందరూ ఫ్రీగా కూడా ఇలా బండి పెట్టుకోవడానికి గట్రా అయ్యేది కాదు. ఎక్కడికో ఇక్కడ ఏదో సామాన్లు కొనాలంటే ఎక్కడికో బండి పెట్టడానికి వెళ్ళాలి. లేదంటే దీని ముందు పెడితే ఆడొప్పుకుండేవాడుగా, ఆడుతున్న గొడవ. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే రోడ్డు ఇంత సిదురు కావడము, ఈ లైటింగ్లు పెట్టడం ఒక సిటీ లాగా, అంటే వీరగొండ మండలం అనే ఒక తీరు వచ్చింది అనమాట. వీటికి సిటీలాగా ఉంది. చూడండి, మీకే తెలుస్తుంది అంత ఫ్రీగా ఉంది. జనాలైనా బళ్ళు పెట్టుకోవడానికైనా వ్యాపారం కూడా అందరికీ కొద్దిగా ఫ్రీ బాగానే ఉంటుంది. సుధా చైర్మన్ గారికి, రవికుమార్ గారికి ఇలాగ లైట్లు వేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగా ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి చేయడం చాలా మంచిదని నేను అనుకుంటాను. ఇప్పుడు చాలా బాగుంది, లైటింగ్ సిస్టమ్ బాగుంది. రోడ్లు అంతకుముందు ఇబ్బందిగా ఉండేది, లైట్లు లేవు, స్ట్రీట్ లైట్ లేవు, ఒక విలేజ్ లాగా ఉండేది. ఇప్పుడు టౌన్ కాల్ వచ్చింది. స్ట్రీట్ లైట్ లేకపోతే ఒక విలేజ్ లాగా ఉండేది. ఇప్పుడు ఒక టౌన్ కొత్త కాల్ వచ్చింది, వేరగట్టండి. ప్రజెంట్ బాగుంది, ప్రభుత్వం బాగుంది, పర్లేదు. నైట్లో ముందు బాగులేదండి వ్యాపారం, ఇప్పుడు బాగుంది వ్యాపారం కూడా. బాగానే వెళ్తురుగా ఉంది, సిటీ లాగా ఉంది, టౌన్ లాగా ఉంది, అన్ని బాగున్నాయి. అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అలాంటప్పుడు చీకటి ఉండేది ఎక్కడ, మేము అమలాపోయేవాళ్ళము, ఈ వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళిపోతుండేవాళ్ళము. చాలా ఘోరంగా ఉండేది, రోడ్లు చాలా ఇరుగ్గా ఉండేవి. ఈ రోడ్లు వేసిన తర్వాత చాలా బాగుంది. లైట్లు వేయడం వల్ల చాలా పూర్వం ఏంటంటే ఒక పంచాయతీ లాగా ఉండేది, ఇప్పుడు ఒక టౌన్ వచ్చే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఈ పెద్ద సిటీలో వచ్చినట్లు ప్రతి ఒక్కరు బస్సులో వస్తే ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట, ఏదో టౌన్లో ఉన్నాము అన్నట్లు లైటింగ్ వలన. అలాగే రోడ్లు కూడా విస్తారం అవడం వలన చాలా బాగుంది. ఇంత ముందు ఏంటంటే చాలా ఇరుగ్గా, చాలా ఇబ్బందిగా ఉండేది. ఎవరు చూసినా ఇది ఒక టౌన్ లా ఉండేది కాదు, మండల పరిధిలోకి కూడా అనిపించేది కాదు, ఒక గ్రామంలా ఉండేది. ఈ రోజు మనం ఒక సిటీని తలపేస్తుంది. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. పెరగట గ్రామం కదా, బాగుంది. రోడ్లు కానీ అన్ని ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ సమస్య కొంచెం ఉంది, లైన్లు క్లియర్ చేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. ముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అటువంటి చాలా ఇబ్బంది. రోడ్లు వేయలేదు 3 సంవత్సరాల వరకు, సరిగ్గా నిధులు రాలేదు, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, ఏది కిందసారి ఏమీ జరగలేదు. రోడ్లు కొట్టిస్తారు, రోడ్ల పరిహారం కూడా ఇటు అందలేదు. గవర్నమెంట్ లో మాకు రూపాయి బిళ్ళ కూడా రాలేదు. చాలా మంది బ్రతుకులు కూడా పోయాయి. వీరఘట్టం మండలం అలాగే పాలకొండ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయి, సుడావారి నిధులతో కురికాన రవికుమార్ గారు జనసేన పార్టీ జిల్లా నాయకులు, ఆయన నిధులతో పాలకొండ నియోజకవర్గంలో వీరఘట్టం మండలంకి ఎమ్మెల్యే గారు స్వయం కృషితో ఈ యొక్క లైట్ సెట్టింగ్ అనేది జరిగింది. అలాగే ఈ రోడ్డు చూస్తే, ఈ రోడ్డు అంటే నడాలంటేనే భయపడిన రోడ్డుని, ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్. శ్రీకాకుళం వెళ్ళాలన్నా, పార్వతీపురం వెళ్ళాలన్నా ఇదే మార్గం. గతంలో ఇదే రోడ్ల కోసం మేము ధర్నా చేసాం. ఇదే ఊరా మీది? ఇదే ఊరు సార్. అంతకుముందు ఎలా ఉండేది మీ ఊరు లైటింగ్ కానీ రోడ్స్ కానీ? ఇదే వైసీపీ గవర్నమెంట్ లో మాత్రం మాకు రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. గవర్నమెంట్ జనసేన వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అంటే రోడ్డు మీద చూసి ఈ డివైడర్ తో పాటు లైటింగ్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సోడా చైర్మన్ రవికుమార్ గారు దీన్ని ఇచ్చేశారు. దాంతో పాటు ఫ్రంట్ సైడ్ కూడా ఐ లవ్ వీరగొట్టం అనే ఒక లోగో తయారు చేసి, ఆర్చ్ కూడా తయారు చేసి మాకు వీరగొట్టం కి జనసేన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దృష్టి అనేది దీని మీద పెట్టారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీరగొట్టం అయితే వీరగొట్టాన్ని మాత్రం మేము ఇంత వెలుగులో చూస్తామని మేము అనుకోలేదు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు. అదే జనసేన గవర్నమెంట్ లో మేము చూసుకోవడానికి మాకు చాలా ఆనందం. రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరఘట్టం తరపున గ్రామ ప్రజల నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రవికుమార్ గారికి ధన్యవాదాలు. మంచి వెలుగులతో ఉన్నది వీరఘట్టం, కలకల్లాడుతుంది, ఆయనకు ధన్యవాదాలు. అంతకుముందు ఎలా ఉండేది ఈ లైటింగ్ లేనప్పుడు? రోడ్లు బాగున్నాయి, ఇవి బాగున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? రోడ్లు బాగున్నాయి, ఊరు బాగుంది. ఇంకా దేశం కూడా బాగు చేస్తారు. ఇంకా మరొక పరిపాలన వెళ్తే. అంతకుముందు ఎలా ఉండేది? మీకు వెళ్తురు ఉండేది కాదు? ముందు ఈ రోడ్డు వెళ్తురు కూడా లేదు, ఇప్పుడు వెళ్తురు ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అలా అప్పుడులో ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? అప్పుడంటే మరి కరెంట్ ఆగిపోవడం, చీకట్లు. ఇప్పుడు ఏంటంటే లైటింగ్ అన్ని విధాలుగా రోడ్డు బాగానే ఉంది. సుధా చైర్మన్ గారు, రవికుమార్ గారు థ్యాంక్స్. ఎందుకంటే వీరఘట్టంలో మాకు వెలుతురు ఇచ్చారు కాబట్టి. అప్పుడులో ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు లైట్లు లేక? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము వెహికల్స్ నడడానికి కూడా చాలా తాగు ఉండేది. మొత్తం ఈ తాలూకా షాపులు మొత్తం బస్సు గాని ఒక ఆటో గాని వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ ధూళితో పాటు చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ ఇది తయారు చేయడం వల్ల, ఇది సెట్టింగ్ మొత్తం చేయడం వల్ల మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ గారికి, తర్వాత నిమ్మకి జయకృష్ణ మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. బాగుందన్న ఇప్పుడు అప్పుడు మీదకి ఇప్పుడు చాలా బాగుందన్న. వైఎస్ఆర్పీ సిపి పార్టీ ఉన్నప్పుడు
ఎంత దీనిగా ఉండేది కాదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఒక సిటీలో మున్సిపాలిటీ లాగా ఉందన్న. మేజర్ పంచాయతీ అయినా ఒక మున్సిపాలిటీ లాగా ఉంది. చైర్మన్ గారికి చాలా రవికుమార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు అన్న. మా వేరగట్టం తరపున రవికుమార్ గారికి ప్రత్యేకించి మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాము. సుందరీకరణలో ది బెస్ట్ అనిపించింది. ఈ చుట్టుపక్కల ఉన్న టౌన్స్ లో ఉండే కంటే ఇది టూ బెటర్. ఎందుకంటే ఒక మండల స్థాయిని ఈ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ వల్ల ఒక రూప్ మారిపోయింది. ఎస్పెషల్లీ ఇక్కడ బ్రో ఒకసారి అలా చూపించండి. అదే రోడ్డు దగ్గర మనకి కొట్టుకుండే వాళ్ళు, ప్లేస్ లేక లారీలు ఇబ్బందికరంగా ఉండేది ఈ రోడ్డు మొత్తం. ఎంత ఇబ్బంది అంటే ఒక లారీ వెళ్ళిందంటే వెనక్కి ఉన్న వెహికల్స్ అన్ని ఆగిపోవలసింది. అలాంటి ప్లేస్ కాస్త ఇప్పుడు వీరఘట్టం రోడ్డు మీద వెళ్ళాలి అనిపించేటట్లు చేశారు. నిజంగా చెప్పాలంటే ఇట్స్ టూ గుడ్. నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఈ సెంట్రల్ లైటింగ్ గురించి చెప్పాలంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉండే మెయిన్ టౌన్స్ లైక్ పాలకొండ, ఇటువైపు పార్వతీపురం, ఇప్పుడు వీరఘట్టంకి వస్తే ఇక్కడ చాలా బాగుంది. పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. నైట్ 12 అయినా 1 అయినా ప్రశాంతంగా రావచ్చు. ఎందుకంటే ఆ లైటింగ్ లో మనం వెళ్తుంటే ఏదో హైదరాబాద్, వైజాగ్ సిటీని కల్పించేటట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సుధా రవి కుమార్ సార్. థ్యాంక్ యూ.